అమ్మ. ఆవిడ పేరేం పేరేంటే బైబిల్లో చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడంట ఆదాము తన భార్యకి? హవ్వ అని పేరు పెట్టాడంట. భర్త తన భార్యకి పేరు పెట్టుకున్నాడు. చాలా మంది పెళ్లిళ్ళు అయ్యేటప్పుడు వాళ్ళకంటూ ఒక పేరు ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ పెళ్ళి అవుతున్నప్పుడు ఆ పేరు నాకు నచ్చలేదు, నువ్వు నాకు నచ్చావు కానీ నీ పేరు నాకు నచ్చలేదు అని చెప్పేసి కొంతమంది పేర్లు మార్చుకుంటుంటారు. ఇలాగా ఆదాము గారు హవ్వ పేరు మార్చలేదు, కానీ హవ్వకి ఆదామే తన భార్యగా అక్కడ ఉన్నప్పుడు హవ్వకి ఈయన పేరు పెట్టాడు. ఏంటంటే నీ పేరు హవ్వ అని. ఎందుకు అని అంటే హవ్వ అనే పేరు ఎందుకు పెట్టాడు ఆదాం అంటే అక్కడ కిందకి చెప్తా చూడండి. ఏలే అనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. మొట్టమొదటి తల్లి ఎవరు అనంటే హవ్వ. ఈ హవ్వ ఎవరికి తల్లి అని అంటే జీవము గల ప్రతి వానికి. ఈ రోజున వాళ్ళు హిందువులైనా, వాళ్ళు ముస్లింలైనా, ఏంటంటే వాళ్ళు యూదులైనా, క్రైస్తవులైనా, ఏ మతస్థులైనా సరే, భూమి మీద ఈ ఆరిన నేల మీద పుట్టిన ఏ మనిషికైనా తల్లి ఎవరు అని అంటే మొదటి తల్లి హవ్వ. వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏంటండి వారి యొక్క అమ్మ హవ్వ. ఆమె జీవము గల ప్రతి వానికి, ఈరోజు నాసికా రంధ్రముల్లో ఊపిరి గల ప్రతి వానికి